నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల అష్టమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథి మహిషాసురమర్ధిని అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజని, మహిషాసురమర్ధిని అమ్మవారిని ఆరాధన చేయాలని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి మహిషాసురమర్ధిని అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అలాగే ఈరోజు ప్రదోష కాలంలో దీపాన్ని వెలిగించి మహిషాసురమర్ధిని స్తోత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి లేదా శ్రవణం చేయాలి. ఇలా చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అంతఃశత్రు బాధల నుంచి బయటపడి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. మహిషాసురమర్ధిని అమ్మవారి వైభవాన్ని మనం పరిశీలిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి రజోగుణ రూపంలో 18 భుజాలు అంటే 18 భుజాలను కలిగి ఉండి, ఆ భుజాలలో ఆయుధాలను ధరించి మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించింది. మహిషాసురమర్ధిని అనుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే ఈరోజు గృహంలో దీపారాధన చేసిన తర్వాత గట్టిగా గంట మోగించాలి. గంట మోగించేటప్పుడు ఓం నాదిన్యై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. అమ్మవారికి నాదం అంటే ఎంతో ప్రీతిపాత్రం, శబ్దం అంటే ఎంతో ప్రీతిపాత్రం. అందుకే మహిషాసురమర్ధిని స్తోత్రంలో కూడా సురలలనా తత ధేయిత ధేయిత తాళ నిమిత్త జలాస్యరతే కకుభాంపతివర ధోంగత తారక తాళ కుతూహల నాదరతే ధిం 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 ధిమికిట ధిం ధిమితధ్వని ధీర మృదంగ నినాదరతే జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే అంటూ ఈ శ్లోకంలో కూడా అమ్మవారికి నాదం అంటే ఎంత ప్రీతిపాత్రమో చెప్పారు, శబ్దం అంటే ఎంత ప్రీతిపాత్రమో చెప్పారు. కాబట్టి గట్టిగా గంటను మోగిస్తూ ఈరోజు మహిషాసురమర్ధిని స్తోత్రాన్ని పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఉగ్రదేవతల ఆలయాలకు వెళ్ళి అంటే దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్రదేవతల ఆలయాలకు వెళ్ళి ఈరోజు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆషాఢ శుక్లాష్టమి మహిషాసురమర్ధిని అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. మహిషాసురమర్ధిని స్తోత్ర పారాయణ చేయండి. అనారోగ్య సమస్యల తీవ్రత నుంచి బయటపడండి. శత్రుబాధల్ని తొలగింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల నవమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. 8వ విష్ణువుగా కనబడుతున్నవాడు చతుర్భుజ విష్ణువు. భూదేవి ఈ స్వామిని కొలుచుకుంది. ఒక్కొక్కరు అలా వెలిశారు. సరస్వతీదేవి కొలుచుకున్న విష్ణువు, భూదేవి కొలిచిన విష్ణువు, అదేవిధంగా అసుర సంహారాల కోసం వచ్చిన విష్ణువు, ఇంద్రుణ్ణి రక్షించడానికి వచ్చిన సింహ విష్ణువు, ఇలా ప్రతి స్వామికి ఒక కథ చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఈ దివ్యమైన పుణ్యకోటిలో ప్రధానంగా ఉన్నటువంటిది హస్తి పర్వతము అనే పర్వతం ఉన్నదయ్యా అని చెప్పారు. ఇక్కడున్న తీర్థముల పేర్లు ఒక్కసారి తలంచుకుందాం. ఇంతవరకు మీకు చెప్పినవి గణపతి, సుబ్రహ్మణ్యుడు, శివుడు, 8 మంది విష్ణువులు, అందరూ విష్ణు కంచెలో సబ్జెక్ట్. ఇప్పుడు ఇక్కడున్న తీర్థాల పేర్లు చెప్తున్నారు. తీర్థాల పేర్లు స్మరించినా చాలు మనం ధన్యులమవుతాం. అనంత మహాసరస్తీర్థం, దీని పేరు అనంత తీర్థం అని పేరు, లేదా అనంత మహాసరస్తీర్థము అని పేరు. దానికి వాయువ్య దిక్కులో భక్తోదయ తీర్థము అనొక తీర్థము, దానికి ఈశాన్య దిక్కులో పౌరందర తీర్థము. పౌరందర అంటే పురంధరుడు అంటే ఇంద్రుడు స్నానం చేశాడు ఆ తీర్థంలో, అంత గొప్పది. ఇంద్రుడికి ఈ క్షేత్రానికి చాలా సంబంధం ఉన్నది ఇక్కడ. ఆ పౌరందర తీర్థానికి ఆగ్నేయ దిక్కులో పాంచాలికా తీర్థము అని చెప్పబడుతూ ఉన్నది. ఈ విధంగా ప్రధానంగా ఎన్ని తీర్థాలు వచ్చాయి? అనంత తీర్థం, భక్తోదయ తీర్థం, పౌరందర తీర్థం, పాంచాలిక తీర్థం, 4 తీర్థాలు. ఇప్పుడు మనం ఇప్పటివరకు చెప్పిన దాన్ని సమీకరిస్తూ చక్కగా మార్కండేయ మహర్షి చెప్తున్నాడు, మనం ఏం కన్ఫ్యూజ్ కాకుండా. ఒక విఘ్నేశ్వరుడు, ఒక కార్తికేయుడు, 4 దుర్గలు, 3 శివులు, 8 మంది జనార్దనులు, 4 తీర్థములు. ఇవి ప్రధానంగా ఇక్కడ ఉన్నాయి. అలాగే ముద్రలు అని కొన్ని ఉన్నాయి, ఆ ముద్రలు 5 ఉన్నాయని చెప్పారు. మొత్తానికి వీటితో కూడినది విష్ణు కంచి. కనుక విష్ణు కంచెలో ఉన్నటువంటి సర్వదేవతలకు నమస్కారం చేసుకున్నాం. దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయో చెప్తున్నారు చూడండి. 1 హరిక్షేత్రం, 2వది విష్ణుకోటి, 3వది పుణ్యకోటి, 4వది వైకుంఠం,
ఐదవది హస్తిశైలం, ఆరవది త్రిస్రోతస్సు. 6 పేర్లు ఒక్క విష్ణు కంచెలో మనం భావన చేస్తున్నాం. ఇక్కడ విశేషమైనది ఏమిటి అంటే హస్తిశైలం. దీనికి నమస్కారం చేసుకోవాలి. పుణ్యకోటి విమానాంక తత్వ సోపాన భూషితం నారసింహాధిష్ఠిత గుహం హస్తిశైలం నమామ్యహం. హస్తిశైలం ఇక్కడ ఒక్కొక్కటి చెప్తున్నప్పుడు నమస్కరించుకుంటూ వెళదాం. హస్తిశైలానికి నమస్కారం చేసుకుందాం. దీనికి కరిగిరి అని పేరు. కరిగిరి అంటే ఏనుగు కొండ అండి తెలుగులో చెప్పాలంటే. హస్తిశైలం అన్న కరిగిరి అన్న ఒకటే. ఇది ఎంత దివ్యమైనది, ఎలా వచ్చిందో వివరిస్తున్నారు. ఇక్కడ ఒక పురాణ కథ చెప్తున్నారు. కానీ ఒక బయటకు కనబడే పురాణ కథ లోపల ఉపనిషత్తు పరమైన ఒక అంతరార్థం దాగి ఉంటుంది. అయితే ఆ అంతరార్థం సామాన్యులకు అర్థం కాదు, వాళ్ళ కథే అర్థమవుతుంది. కానీ కథ అనేది ఒక పైకప్పు లాంటిది, కానీ లోపల ఉండే గుజ్జు, రసం, తత్వం. అందుకే ఒక కథని మనం వినేటప్పుడు తత్వపరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ముందు కథ చూద్దాం. హస్తిశైలం ఎలా వచ్చిందో కథ చెప్తున్నాడు. ఎంత అందమైన కథ. ఈ కథలో దాగిన తత్వము, యోగము తర్వాత చెప్పుకుంటే ఓహో ఇంత అద్భుతమైన విషయాలు, రహస్యాలు ఉన్నాయా అని మనకు అర్థమవుతుంది. ప్రధానంగా ఒకప్పుడు లక్ష్మీ సరస్వతి కలిసి పోటీ పడ్డారు, నేను గొప్ప నువ్వు గొప్ప అని. మనకు ఒక సందేశం చెప్పదలుచుకున్నాడు. నిజానికి లక్ష్మీ సరస్వతి పార్వతి అని ముగ్గురు లేరండి, ఉన్నది ఒకటే అమ్మ. అలాగే బ్రహ్మ విష్ణు రుద్రుడు ముగ్గురు కాదు, ఉన్నవాడు ఒకటే ఈశ్వరుడు. ఆయనే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ, స్థితి చేసేటప్పుడు విష్ణువు, లయకారకుడుగా రుద్రుడు. ముగ్గురు ఒక్కడే. ముగ్గురు ఒక్కడైనప్పుడు ఆయన శక్తి ఒక్క శక్తి 3 అయ్యిందంతే. ఇది తెలుసుకోవడం కోసమే ముగ్గురమ్మల మూలపటమ్మన్నారు. ఎవ్వని చే జనించు జగము ఎవ్వని లోపల ఉండి లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడు ఎవడన్నాడు. కనుక ముగ్గురు ఒక్కడైన వాడు ఒక్కడే ఉన్నాడు. వాడిని విష్ణు భక్తులు విష్ణు అంటారు, శివభక్తులు శివుడు అంటారు, అమ్మ భక్తులు పరమేశ్వరుడు అంటారు. ఏముందండి, ఇది ఒక్కటి తెలిస్తే చాలు. కానీ అనేకంలో ఉన్న ఏకత్వాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తే సమన్వయమే సనాతన ధర్మం అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ కోణంలో మనం పరిశీలిద్దాం. ఇప్పుడు ఆ లక్ష్మీ సరస్వతి పోటీపడి నువ్వు గొప్ప నేను గొప్ప అని అన్నట్టు. దీనికి ఎవరు చెప్తారు? వాళ్ళలో వాళ్ళు అనుకుంటే సరిపోతుందా? ఇంద్రుడిని పిలిచారు ఇక్కడ. ఎందుకంటే మన భర్తలను అడిగితే పక్షపాతం ఉండొచ్చు, కానీ ఇంద్రుడిని పిలిచారట. పాపం ఈయన ఇరుక్కుపోయాడు. మనకి టెన్షన్ పుట్టింది ఇప్పుడు ఎవరు గొప్ప అని. ఇంద్రుడిని చూసి జాలి పుట్టినా ఏం చెప్తారో చూద్దాం. ఇప్పుడు ఇంద్రుడిని అడిగాడు, ఆయన పెద్ద తిరకాసులో పడ్డాడు. ఇప్పుడు ఏం చెప్తే ఏం ప్రమాదం? బాగా ఆలోచించాడు. నేను ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నానంటే కారణం లక్ష్మీదేవి అనుకున్నాడు ఇంద్రుడు. ఇంద్రుడు ఈవిడ ఇందిరా. ఆవిడ ఇందిరా అంటే ఐశ్వర్య రూపిణి. ఆవిడిస్తేనే 3 లోకాల ఐశ్వర్యం వచ్చింది ఆయనకి. ఈ 3 లోకాల ఐశ్వర్యం ఆ తల్లి దయ వల్ల కలిగింది. కనుక నన్ను ఈ రోజుల్లో అందరూ గుర్తిస్తున్నారంటే డబ్బు వల్లే కదా, కనుకనే డబ్బే గొప్ప అన్నాడు. అంటే లక్ష్మి గొప్పది అన్నాడు. వెంటనే సరస్వతి అంటే నేను కాదనమాట, అంటే నీకు జ్ఞానం అక్కర్లే, ఏనుగైపోతావు పో అని చెప్పించింది ఇక్కడ. వెంటనే ఇంద్రుడు ఏనుగైపోయాడు సరస్వతీదేవి శాపం చేత. వెంటనే ఏనుగే అమ్మవారిని చూసేట. ఎందుకు లక్ష్మీదేవిని, అమ్మ నీకు వత్తాసు పలిగేలా అయిపోయానని చెప్పి ఆవిడ కనుక గజలక్ష్మి ఏనుగుల చేత పూజ పొందిన అలవాటే కనుక ఏనుగు నచ్చింది ఆవిడికి. నచ్చి అప్పుడు ఏనుగు అన్నది, అమ్మ నాకు శాప విమోచన మార్గం నువ్వే చెప్పాలి, ఎందుకంటే నిన్ను గొప్పదని చెప్పడం వల్ల కదా శాపం పొందాను. ఆవిడ చెప్పించిన ఈవిడ అనుగ్రహం దొరికిందండి, అది మాత్రం అదృష్టం. అనగా ముగ్గురమ్మల్లో ఏ ఒక్కరు అనుగ్రహం పొందినా బాగుపడిపోవచ్చని దీనికి పెద్ద ఉదాహరణ. లక్ష్మీదేవి ఒక మాట అన్నది, ఏం చేయాలన్నా నాయన, ఒక శాపమో పాపమో 2 వల్లే ఏదైనా దుఃఖం కలుగుతుంది. చూడండి, శాపమో పాపమో రెండే దుఃఖానికి కారణం. ఈ 2 పోగొట్టుకోవాలంటే తపస్సు ఒక్కటే మార్గము. ఒక్క మాటలో ఎంత చెప్పాడు ఋషి. మనం ఇవాళ దుఃఖం అనుభవిస్తున్నామంటే ఒకప్పుడు చేసిన పాపం కావచ్చు, లేకపోతే పెద్దవారినో బాధ పెడితే వారు ఒక్కసారి దుఃఖంతో ఏదైనా మాట అంటే శాపం తగలచ్చు. అది ఈ జన్మది కావచ్చు, గత జన్మది కావచ్చు. అందుకే పాపం శాపం ఈ 2 పోగొట్టుకోవాలి అంటే ఏ పాపాలు ఉన్నాయో ఏ శాపాలు ఉన్నాయో వెతకద్దు, తపస్సు చేసుకుని జీవిస్తే చాలు. అంటే భగవంతుడిని ఆరాధించి జపము నియమము దీక్షతో జీవిస్తే పాపశాప నాశనం అవుతుంది. కనుక నువ్వు ఒక పని చేయి, తపస్సు చేసుకో. అయితే తపస్సు చేసుకోవాలంటే స్వర్గంలో కూర్చుని చేస్తానంటే లాభం లేదు, గుర్తుపెట్టుకోండి. బాగుపడాలి అంటే భూలోకంలోనే బాగుపడాలి, స్వర్గానికి వెళ్తే బాగుపడం. దేవతలకైనా తపస్సు చేయాలనిపిస్తే దిగి వచ్చేది భూమికి, అందున భారతదేశానికి. తెలుసుకోండి, ఇక్కడ దేవతలనైనా బాగు చేసే శక్తి కలిగిన భారతదేశానికి నమస్కారం. ఇది తెలుసుకోవాల్సింది. మొత్తానికి నువ్వు తిన్నగా భూమి మీదకి వెళ్ళు, అక్కడెక్కడో తపస్సు చేసుకో. ఏనుగులు తపస్సు చేస్తాయి ఎక్కడైనా అంటే ఇంద్రుడు ఏనుగైతే తపస్సు చేస్తాడు. శరీరం ఇంద్రుడికి ఏనుగు శరీరం వచ్చింది, కానీ లోపల బుద్ధి ఇంద్రుడి బుద్ధేగా. కనుక వెళ్ళి తపస్సు చేయి. ఎక్కడ చేస్తామంటే చోటు కూడా ఆవిడే చెప్పింది, మళ్ళీ వెతుక్కుని టైం వేస్ట్ చేసుకోకుండా. హరిక్షేత్రం నుండి అక్కడికి వెళ్ళిపో, అక్కడ విష్ణు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి హాయిగా తపస్సు చేసుకో అన్నాడు ఇక్కడ.
ఎప్పుడైతే లక్ష్మీదేవి అలా చెప్పిందో వెంటనే ఏనుగు గారు బయలుదేరారు. వెళుతూ ముందుగా తపస్సు చేసుకోవడానికి మంత్రోపదేశం ఉండాలండి. గురువుని ఆశ్రయించాలి, మంత్రం పొందాలి, నియమబద్ధంగా సాధన చేయాలి. ఇంద్రుడికైనా సరే గురు కటాక్షం లేనిది విష్ణు కటాక్షం లేదు, తెలుసుకోండి ఇక్కడ. అది లక్ష్మీదేవి ఆజ్ఞాపించింది. అంటే ఆదేశం లక్ష్మీదేవి, ఉపదేశం ఎవరివ్వాలి? ఆవిడ భలే తిరకాసు పెడుతుందండి ఇక్కడ. ఎప్పుడైనా దేవతలకి రాక్షసులకి పడదు కదా. మన శత్రువు దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం పొందుంటే ఎలా ఉంటుందండి ఇక్కడ. ఈ దేవతలకు చెందిన ఇంద్రుడికి రాక్షసులకు చెందిన ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం పొందమని చెప్పింది ఆవిడ. ఎవరైనా ప్రహ్లాదుడు. అక్కడికి వెళ్ళి ప్రహ్లాదుడి దగ్గర ఉపదేశం పొందని చెప్పింది ఆ తల్లి ఇక్కడ. స్వస్తి. శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. నీతిమాల గ్రంథంలో గురు శిష్య సంబంధాలను గురించినటువంటి సూక్తులను చెప్పుకుంటూ వస్తున్నారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. గురువులకి శిష్యులకు ఉండే సంబంధం మధ్యలో ధనానికి ప్రవేశం ఉండవచ్చునా ఉండకూడదా అని ఒక విచికిత్స. పూర్వకాలంలో గురుదక్షిణ అనేది ఉండేది కదండి. ఈ రోజుల్లో దాన్నే ఫీజు రూపంలో తీసుకుంటున్నారు. తప్పేమిటి అని దాని మించి వచ్చేటువంటి ఒక కొత్త ప్రశ్న. ఇటువంటి విచికిత్సలకు సమాధానంగా వారు మనకు ఒక చిన్న సూక్తి అందిస్తున్నారు. నిర్ణీయతే లౌకిక బోధనేషు మిథస్సుఖార్థ గురుదక్షిణాసా పరాసు విద్యాసు తు సాధనాత్వశ్రమోత్సుకత్వం గురుదక్షిణోక్త. ఇది లౌకిక విద్యలకి పారమార్థిక విద్యలకి విభాగం చేసి గురుదక్షిణా విధానాన్ని సూచన చేస్తున్నటువంటి సూక్తి. పూర్వకాలంలో భారతీయ విద్యా విధానంలో పరావిద్య అపరావిద్య అని రెండు భాగాలు ఉన్నమాట వాస్తవమే. అయినప్పటికీ కూడా అపరావిద్యను చెప్పే సమయంలోనే పరావిద్యలోకి ఎక్కడానికి కావలసినటువంటి సోపాన పరంపరను దాంట్లోనే అంతర్లీనంగా అట్టిపెట్టడం అనేది మన విద్యా విధానం యొక్క లక్షణం. అందుచేత మనం ఇవాళ పెట్టుకునేటువంటి గురుదక్షిణ ఏ రూపంగా పెట్టాం? మిథస్సుఖార్థ. ఇటు ఫీజు ఇచ్చేవాళ్ళకి ఫీజు పుచ్చుకునే వాళ్ళకి ఇద్దరికీ సుఖంగా ఉండాలి. పూర్వకాలంలో పాఠశాల నిర్వాహకుడు ఒకడు, బోధించేటువంటి గురువు ఒకడు వేరుగా ఉండే సన్నివేశం ఎక్కువగా ఉండేది కాదు. ఇవాళ పాఠశాల నిర్వాహకులు వేరు, పాఠాలు చెప్పేటువంటి గురువులు వేరు. అంచేత శిష్యుల దగ్గర నుంచి వాళ్ళకి దక్షిణ సంక్రమించాలంటే ఒక సుఖమైనటువంటి విధానం ఉండాలి. అంచేత మిథస్సుఖార్థ పరస్పర సౌకర్యం కోసంగా ఇవాళ ఫీజు అనేటువంటి సిస్టమ్ని మనం డెవలప్ చేసుకున్నాం. పూర్వకాలంలో ఇంత ఇస్తానని మాట్లాడుకోవడం కానీ ఇంత ఇమ్మని అడగడం కానీ రెండూ ఉండేవి కావు. చెప్పడమే. అయితే చెప్పిందికి ఏం కావాలి? సాధన శ్రమోత్సుకత్వం ఉండాలి. పరవిద్య అయినా సరే అపరవిద్య అయినా సరే వీడు ఆ విద్యను సాధించడానికి ఏ శ్రమపడాలో ఆ శ్రమపడేందుకు ఉత్సాహం ఉండాలి వీడికి. ఒక గణిత శాస్త్రం నేర్చుకుంటున్నాడంటే కూర్చుని కష్టపడి లెక్కలు చేసేటువంటి సామర్థ్యం, దానికి కావాల్సిన ఓపిక ఉండాలి. అలాగే ఒక వేదాంత శాస్త్రం నేర్చుకుంటున్నాడంటే దానికి కావాల్సిన సమాధి సంపత్తిని సాధించేటువంటి ఆ సామర్థ్యం, దానికి కావాల్సిన ఉత్సాహం ఉండాలి. కనుక పరవిద్య అయినా సరే అపరవిద్య అయినా సరే కూడా ఆ సాధనాత్వశ్రమోత్సుకత్వం అనేది పూర్వం ప్రధాన లక్షణంగా ఉండేది. అపర విద్యల్లో విద్యంతా సాధన అయిపోయిన తర్వాత తీసుకుంటే ఆ గురువుకి శిష్యుడికి కనుక సంబంధం అయితే శిష్యుడు స్వయంగా ఐచ్ఛికంగా ఏదన్నా ఇచ్చినట్టయితే గురువు తీసుకోవడం, ఒకప్పుడు గురువుగారే సూచన చేయటం ఇవన్నీ ఉండేవి. ఉదాహరణకి ఆ రఘువంశంలో కౌత్సుడు కథ చెప్పాడు. కౌత్సుడు 14 విద్యలు నేర్చుకున్నాడు గురువుగారి దగ్గర. నేర్చుకుంటే మీకు ఏదైనా దక్షిణ ఇస్తానండి అన్నాడు. ఏమక్కర్లేదు పోరా అన్నాడు ఆయన. ఆయన పట్టుపట్టాడు. ఈయన సరదా కోసం 14 విద్యలు నేర్చుకున్నావు కనుక 14 కోట్లు ఇచ్చేయరా అన్నాడు. 14 కోట్లు ఎక్కడి నుంచి చేస్తాడు వాడు? రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, రఘుమహారాజు గారి దగ్గరికి. ఆ సమయానికి అప్పటికే సర్వస్వ దక్షిణాకమైనటువంటి విశ్వజిద్యాగం చేసి రఘుమహారాజు గారు మట్టి పాత్రలతో వండుకు తింటున్నాడు, ముంతలతో. అటువంటి పరిస్థితిలో రాజుగారి దగ్గరికి ఈయన అతిథి వెళ్ళాడు. కుర్రవాడు విద్యార్థి, కొత్తగా విద్య పూర్తి చేసుకున్నవాడు. ఎందుకోసం వచ్చారండి అన్నాడు. ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు ఆయన. అలా వెళ్ళటానికి వీల్లేదు, మీరు వచ్చి ఎందుకు వచ్చారో చెప్పవలసింది అని పట్టుబట్టాడు. మట్టి పాత్రలతో వండుకుంటున్నాడు రాజుగారు. అయ్యా అబద్ధం చెప్పకూడదు, కానీ వచ్చిన పని ఇది, మీ పరిస్థితి చూస్తే మనం అడిగే పరిస్థితి కాదు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. అలా కాదండి, ఒక్కరోజు సమయం నాకు ఇవ్వండి అని చెప్పి ఆ రోజు రాత్రి ధ్యానం చేసి ఆ కుబేరుణ్ణి గురించి అస్త్రసంధానం చేసేటప్పటికీ ఆ కుబేరుడు ఆయన కనకవర్షం కురిపించాడు.
ఎంత పడ్డదో లెక్కలేదు, బళ్ళు నిండిపోయినాయి, మొత్తం తీసుకోమంటాడు రాజుగారు. నాకు మొత్తం వద్దు, సరిగ్గా 14 కోట్లు లెక్క పెట్టు, 50 పైసలు ఎక్కువ ఉంటాను వీలేదంటాడు ఈ కుష్ఠుడుగా. దీన్ని బట్టి తెలుస్తోంది శిష్యుడికి కానీ గురువుకి కానీ ధనం మీద ఆసక్తి కాదు, ఆవశ్యకతను బట్టి ఎంత కావాలో అంతే పుచ్చుకోవటం. ప్రధానమైన దక్షిణ ఏది అంటే సాధనాత్వ శ్రమోత్సుకత్వం. ఏ విద్యను నేర్చుకుంటున్నామో దాన్ని సాధించాలనేటువంటి ఆ ఉత్సాహం, పట్టుదల, దీక్ష, అదే నిజమైన గురుదక్షిణ అనే ధర్మ సూక్ష్మాన్ని మనకు దీంట్లో అందిస్తున్నారు. అటువంటి దీక్ష మన విద్యార్థులందరికీ సంక్రమించుగాక. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం 5:53, సూర్యాస్తమయం 6:50. తిథి అష్టమి సాయంకాలం 5:22 వరకు. నక్షత్రం చిత్త రాత్రి 10:03 వరకు. వర్జం శేషంగా మిగిలింది ఉదయం 5:57 వరకు. మరల తెల్లవారుజామున 4:12 ప్రారంభం. దుర్ముహూర్తం సాయంకాలం 5:06 నుంచి 5:58 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:54 నుంచి 4:41 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:10. ఈరోజు విశేషం ఏమిటంటే వర్జం అనేటువంటిది సూర్యోదయానికి ముందే 4:09 ప్రారంభమవుతోంది. సూర్యోదయం అయిన తర్వాత 5:57 పూర్తవుతోంది. ఇలా సూర్యోదయ సమయానికి వర్జం కానీ దుర్ముహూర్తం కానీ ఉన్నప్పుడు ఆ వర్జం ప్రారంభం కాకుండానే నిద్ర లేవాలి. వర్జ సమయంలో నిద్ర లేవడం వలన ఆ రోజంతా కూడా ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అలాగనే ఈరోజు ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే స్నానం చేయడం, చన్నీటితో స్నానం చేయడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం, మధ్యాహ్నం సూర్యనారాయణమూర్తికి పూజ చేసుకోవడం, పాయసం నివేదన చేయడం, ప్రసాదం స్వీకరించడం, నూనె పదార్థాలు తినకపోవడం, పొగలు నిద్రపోకపోవడం మొదలైనవన్నీ కూడా అత్యంత సత్ఫలితాలను అందజేస్తాయి. అలాగనే ఈరోజు మహిషాసన వర్ధని పూజ చేయడం చాలా మంచిది. శివ పవిత్రారోపణం కూడా విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆలయాల్లో చేస్తుంటారు. దాన్ని దర్శించినట్లయితే మనకు సంవత్సర కాలంలో చేసేటువంటి పూజా కార్యక్రమాలలో కలిగేటువంటి లోపములన్నిటినీ కూడా పూరించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. విజేతగా నిలవాలంటే ఎవరినూ ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవాలి. ఒక్క ధార్మికుడైనటువంటి వాడు ఉన్న కారణం చేత ఆయన కొన్ని కోట్ల మందిని తన యొక్క మాటల చేత, నడవడి చేత ఇతరులను ధర్మం వైపు ప్రవర్తించేటట్టుగా బుద్ధిని ప్రచోదనం చేస్తాడు. ఆయన ఉన్న కారణం చేత ఆయనతో పాటుగా భూమి మీద ఉన్నటువంటి మిగిలిన ప్రాణులన్నింటికీ కూడా అన్నపానాదులు దక్కుతాయి. ఒక్క ధర్మాత్ముడుంటే
ధర్మం అనేటటువంటిది అంత శక్తివంతమైనది. అటువంటి శాశ్వతమైన రక్షణని కట్టపెట్టడానికి కావలసినటువంటి బుద్ధి ప్రచోదనం ఇవ్వగలిగినటువంటి పరమ కారుణ్యమూర్తి ఆ అమ్మ, ఆ అయ్య దగ్గరికి వెళ్ళి అమ్మ అనొచ్చు, అమ్మ దగ్గరికి వెళ్ళి అయ్యా అనొచ్చు. వాళ్ళిద్దరూ రంగులు మారతారు, కానీ నిజానికి తత్వతః పరిశీలనం చేస్తే ఇద్దరూ కూడా పరమ కారుణ్య స్వభావం కలిగినటువంటి వారు. రక్షణ ప్రధానమైన ధర్మమై ఉంటారు. ఈ రక్షణ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు గీతాచార్యుడు. ఆర్తితో ఉన్నవాడు, జిజ్ఞాసువై శాస్త్రాన్ని తెలుసుకోవాలి అనుకున్నవాడు, అర్థార్థి మంచి పనులు చేయడానికి డబ్బు కావాలనుకున్నవాడు, చిట్ట చివర జ్ఞానీచ జ్ఞాని అయిన వాడు కూడా నన్నే శరణు పొందుతాడు, నన్నే ప్రార్థన చేస్తాడు, నా పాదములే పట్టుకుంటాడన్నాడు. అలా ఎవరైనా వచ్చి ఎవరి పాదములు పట్టుకుంటారు అంటే, ఆ తల్లి పాదములు పట్టుకుంటారు, ఆ తండ్రి పాదములు పట్టుకుంటారు. అసలు నిజం చెప్పాలి అంటే ఏ పాదము ఎవరిదో తెలియడానికి వీలులేని రూపాన్ని పొందుతారు. చెంగాలమ్మ పరమేశ్వరి అర్ధనారీశ్వర స్వరూపము అని ఒకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి అపరశంకరావతారమైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్ధారించారు అని ఈ లోకంలో ఒక ప్రచారం ఉంది. అర్ధనారీశ్వర స్వరూపమైనటువంటి చెంగాలమ్మ తల్లి పరమశివుని యొక్క సగభాగం. ఆమె యొక్క గొప్పతనం ఏమిటంటే, మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి మరి అమ్మవారు అయ్యవారిలో సగం అయితే మరి అయ్యవారు ఎందుకు కనపడరండి అని. అయ్యవారు ఎందుకు కనపడరో, అమ్మవారే ఎందుకు కనపడుతుందో నే చెప్పక్కర్లేదు, శంకరాచార్యులు వారు చెప్పారు సౌందర్యలహరిలో. తయాహృత్వా వామం వపరి పరితృప్తేన మనసా అంటూ ఆ శ్లోకంలో ఆయన, అమ్మ నాకు అనుమానంగా ఉందమ్మా, నీకు శంకరుడు అర్ధశరీరమేగా ఇచ్చాడు, మరి ఇచ్చినప్పుడు సగభాగం నువ్వు కదా, మరి మిగిలిన సగభాగం శంకరుడు కదా, మరి కనపట్టలేదు, నువ్వే కనపడుతున్నావు. మీరు దేవాలయం దగ్గరికి వెళ్ళి చూడండి, చెంగాలమ్మ పరదేవత ఒక్కతే కనపడుతుంది, శంకరుడేడి? మరి సగభాగం ఉండద్దైనా ఆవిడ పేరే చెంగాలమ్మ. చెంగాలమ్మ అంటే చెన్ అంటే అందమైనటువంటి కాళీస్వరూపం, చాలా అందంగా ఉన్నటువంటి కాళీ. మామూలుగా కాళీస్వరూపము అంటే కొంచెం ఏదో అందరూ తట్టుకోలేరండి చూడ్డానికి అంటారు, కానీ పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వరకు పరమ సంతోషంగా చూడడానికి యోగ్యమైనటువంటి రూపంలో దిగి వచ్చినటువంటి సౌందర్యవంతమైన కాళి. అంటే బాహ్యమైన అందమని కాదు, అందరూ సేవించడానికి యోగ్యమైన రీతిలో దిగి వచ్చినటువంటి అమృత స్వరూపిణి అని. అంత కిందకి దిగి వచ్చిన అమ్మవారిలో మరి కుడి చేతి పక్క ఉండవలసినటువంటి శంకరుడు కనపడ్డే అంటే దానికి కారణం ఏమిటంటే, శంకరుడు తెల్లగా ఉంటాడు. తెల్లగా శంకరుడు ఉంటే ఎర్రగా అమ్మవారు ఉంటుంది తత్వతః. కాళీ నల్లగా ఉంటుంది, తత్వతః ఎర్రగా ఉంటుంది ఆవిడ. ఎర్రగా ఉన్నటువంటి అమ్మవారికైనా సగభాగం ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఎరుపు వచ్చి సగభాగం వచ్చి ఊరుకుంటుంది ఏమిటి, ఆ ఎరుపు మిగిలినటువంటి కుడి చేతి పక్క కూడా కొట్టేసింది. ఆ ఎరుపు కాంతిలో తెలుపు కాంతి కలిసిపోయింది. కలిసిపోవడంలో ఇప్పుడు ఆ ఎరుపులో ఉన్న తెలుపు కనపట్టం లేదు, ఎరుపు వెనక తెలుపు. ఈ ఎరుపు వెనక తెలుపు ఎవరు చూపించాలంటే ఆవిడ చూపించాలి. ఇదిగోరా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు చూడు అని ఆవిడ కొంచెం ఉపసంహారం చేస్తే ఆయన కనపడతాడు. ఆవిడ ఉపసంహారం చేయడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆవిడ ఆయన్ని చూపించడం అంటే మాయ తొలగించడం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆకించన్యం మునీనాం చ ఇతి వై నకుశో బ్రవీత్, ఇతి వై నకుశో బ్రవీత్. కృత్వా నృశంసం హ్యదనే, కృత్వా నృశంసం హ్యదనే, దిగస్త్వ ధనతామిహ, దిగస్త్వ ధనతామిహ. మునులకు దారిద్ర్యం రాజ్యం కంటే గొప్పది అని నహుషుడు అన్నాడు. అతడే మళ్ళీ ఏం చెప్పాడు? క్రూరకృత్యం చేసి రాజ్యం కోల్పోయాక ఛీ ఈ దరిద్రం చాలా కష్టమైంది అన్నాడు. రేపటికి ఉంచుకోరాదు అనేది ఋషులకు మాత్రమే వర్తిస్తుంది. ఇది నీకు తెలుసు.
వాళ్ళు చెప్పే మాట నువ్వెందుకంటావు? ధర్మం అనేది ధనం వల్లనే కొనసాగుతుంది. అశ్వస్తనం అనేది ఋషుల ధర్మమని భావం. ఒకటి ధనం దొంగలించాడంటే ధర్మాన్ని అపహరించినట్లే అవుతుంది కదా. ఆ ధనాన్ని లాక్కుపోతూ ఉంటే మనం ఎవరిని క్షమించాలి? తండ్రినైనా సోదరునైనా సరే క్షమించకూడదు కదా. అభిసస్తం ప్రపశ్యంతి దరిద్రం పార్శ్వత స్థితం దరిద్రం పాతకం లోకే నతచ్చంసితుమర్హతి. పక్కనే ఉన్న, దూరం అంటే బాగుంటుంది, పక్కనే ఉన్న దరిద్రుని లోకులు అంటుకున్నట్టుగా తప్పు చేసిన వాడిని చూసినట్లు చూస్తారు నన్ను. నువ్వు చేసే పని దరిద్రం లోకంలో మహాపాపం. అట్లా అంటుకో. దాన్ని ఎవరూ ప్రశంసింపరాదు కూడా. రాజా, పతితుని చూసి లోకం జాలిపడుతుంది తెలుసా? ధనం లేని వాడిని చూసి కూడా జాలిపడుతుంది. ఇద్దరికీ తేడా ఏమో నాకు తోచటం లేనేలేదు. పర్వతాల నుండి నదులు సాగుతాయి. అలాగే కూడబెట్టడం వలన పెరిగే ధనం వల్లనే పనులన్నీ జరుగుతూ ఉంటాయి. అర్థాద్ధర్మస్య కామస్య స్వర్గశ్చైవ నరాధిప ప్రాణయాత్రాపి లోకస్య వినాహ్యర్థం న సిద్ధ్యతి. రాజా, అర్థం వల్లనే ధర్మము, కామము, స్వర్గము సిద్ధిస్తున్నాయి. ధనం లేకపోతే ప్రాణయాత్ర కూడా మానవునికి సాగదు. ముముక్షువులకు కూడా ధనం లేకుండా ప్రాణయాత్ర సాగదని, మోక్షాన్ని కూడా ధనంతో సాధించుకోవచ్చు అని అర్జునుడి అభిప్రాయం. ధనం లేని తెలివి తక్కువ వాని పనులన్నీ ఎండాకాలంలో వాగుల్లాగా వెండిపోతాయి. ధనం ఉన్న వానికే మిత్రులుంటారు, వానికే బంధువులుంటారు. ధనం ఉన్నవాడే మగవాడు, వాడే పండితుడు. మంచిదనం, చెడ్డదనం కాదు. నిర్ధనుడు ధనం లేకుండా ఏ కార్యమూ సాధింపలేడు. ఏనుగులే మహాగజాలను బంధించినట్లు ధనమే ధనాన్ని బంధిస్తుంది. రాజా, ధర్మము, కామము, స్వర్గము, హర్షము, క్రోధము, వేదాధ్యయనము, దమము ఇవి అన్నీ ధనంతోనే జరుగుతాయి. ధనం వల్లనే కులం ఏర్పడుతుంది. ధనం వల్లనే ధర్మం వృద్ధి చెందుతుంది. ధనరహితుడికి ఈ లోకము లేదు, పరలోకము లేదు. ధనం లేనివాడు ధర్మకార్యాలను యథావిధిగా చేయలేడు. పర్వతం మీద నుంచి క్రమంగా నది ప్రవహించినట్లు ధనం వల్లనే ధర్మం స్రవిస్తుంది. రాజా, ధనం, గోవులు, సేవకులు, అతిథులు ఇవి లేనివాడే నిజంగా కృషుడు. కేవలం శరీరం కృషించినంత మాత్రం చేత వానిని చిక్కిపోయిన వాడు అనరు కదా. రాజా, న్యాయం పరిశీలించు. దేవతలు, రాక్షసుల విషయం చూడు. రాక్షస జాతుల వారిని వధించడం కంటే దేవతలు కోరుకున్నదేమిటి చెప్పు? ప్రజల ధనం గ్రహింపకపోతే రాజు ధర్మాన్ని ఎలా నడుపుతాడు? దీన్నే కదా వేదాల్లో బుద్ధివంతులు నిశ్చయించారు. అద్యేతవ్యాత్రయీ నిత్యం భవితవ్యం విపశ్చిత సర్వతాదన మాహార్యం యష్టవ్యం చాపి యత్నతక. వివేకవంతుడు నిత్యము వేదాలను అధ్యయనం చేయాలి. వేదం చెప్పినట్టు నడుచుకోవాలి. ఎన్నో విధాలుగా ధనం సంపాదించాలి. ప్రయత్నపరుడే యజ్ఞాలు చేయాలి. ఇతరుల ధనం ధర్మయుతంగా స్వీకరించకపోతే రాజుకు మరో బ్రతుకు తెరువు లేదు. ద్రోహం చేసి స్వర్గస్థానాలను దేవతలు పొందారు. వారు ద్రోహంతో కాక జ్ఞాతుల ధనాన్ని మరే విధంగా కాంక్షిస్తున్నారు. ఇలా దేవతలు నిశ్చయించారు కదా.
అలాగే వేదాలు శాశ్వతంగా నిలిచాయి. పఠన పాఠనాలు జరుగుతున్నాయి, యజ్ఞాలు చేయిస్తున్నారు. ప్రజల నుండి గ్రహించిన ధనమే రాజుకు మేలైంది. అపకారం చేయని ధనం కొంచెమైనా మనం చూడలేం. అలాగే రాజులు పూర్వం నుండి భూయజ్ఞం కొనసాగిస్తున్నారు. తండ్రి యొక్క సొమ్మును కొడుకులు నాది అన్నట్టు రాజులు జయించి ఈ భూమి నాది అంటున్నారు. నీ పూర్వులైన రాజర్షులందరూ స్వర్గానికి వెళ్ళిపోయారు. వారి ధర్మం అని చెప్పబడుతోంది. నిండిన సముద్రం నుండి మేఘం ద్వారా నీరు 10 దిక్కులకు ప్రవహించినట్లు రాజకులం నుండి ధనం భూమికి చేరుతోంది. ఈ భూమి పూర్వకాలంలో దిలీపుడిది, నృగుడిది, నహుషుడిది, అంబరీషుడిది, మాంధాతది. ఇప్పుడు నీకు సంక్రమించింది. అన్ని దక్షిణాలతో కూడినటువంటి ద్రవ్యాత్మక యజ్ఞం నిన్ను చేరింది. రాజా, దాన్ని నీవు సక్రమంగా యజ్ఞార్థమై వినియోగించకపోతే నీకు రాజ్య పాపం సంక్రమించినట్లే. ఏషాం రాజాశ్వమేధేన యజతే దక్షిణావత ఉపేత్య తస్యావభృతే పూతా సర్వే భవంతి తే. ఎవరి రాజు భూరి దక్షిణాలిచ్చి అశ్వమేధ యాగం చేసి అవభృత స్నానం చేశాడో ఆ అవభృతంలో పాల్గొన్న వారంతా పవిత్రులవుతారు. విశ్వరూపో మహాదేవక సర్వమేదే మకామఖే జుహావ సర్వభూతాని తథైవాత్మాన. విశ్వవ్యాప్తమైన రూపాలన్నీ తానే అయిన మహాదేవుడు సర్వాన్ని హోమం చేసే మహాయజ్ఞంలో సర్వభూతాలను హోమం చేశాడు. తనను తాను కూడా హోమం చేసుకున్నాడు. ఈ ఐశ్వర్య రూపమైన మార్గం శాశ్వతమైనది, దీనికి అంతం లేనిది వింటున్నాం. ఇది దాశరథమనే మార్గం. ఇది చాలా సన్మార్గం. రాజా, చెడుదారి పట్టకు. పశువు, పత్ని, యజమానుడు, 3 వేదములు, 4 ఋత్విక్కులు, ఈ 10 మంది రథాలుగా సాగే యజ్ఞం, దీన్నే దాశరథ అనబడుతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 9వ అధ్యాయం. అర్జునుడి మాటలు విని ధర్మరాజు ఇలా అన్నాడు. ఒక్క క్షణం ఏకాగ్రంగా మనస్సును, చెవులను, ఇంద్రియాలను అంతరాత్మలో నిలుపుకొని నా మాట విను. అప్పుడు నీకు నా మాట రుచిస్తుంది. నేను ఇంద్రియ సుఖాలు విడిచి సజ్జనుడు నడిచే మార్గంలో వెళతాను. నీకోసం ఆ రాజ్యం గ్రహించలేను. హిత్వా గ్రామ్య సుఖాచారం తప్యమానో మహత్తపః అరణ్యే ఫలమూలాసి చరిష్యామి మృగైః సహ. గ్రామ్య సుఖాలు, అలవాట్లు విడిచి తపస్సు చేస్తాను. అడవిలో పళ్ళు దుంపలు తింటాను. మృగాలతో కలిసి సంచరిస్తాను. సకాలంలో అగ్నిహోత్రం చేస్తూ 2 కాలాల్లోనూ ఉపాసిస్తాను. మితంగా ఆహారం తిని శరీరం కృషింపజేస్తాను. చర్మం కానీ నారబట్టలు కానీ ధరిస్తాను. జడలు ధరిస్తాను. చలిని ఎండను సహిస్తాను. ఆకలి దప్పులనే బాధలు తట్టుకుంటాను. యథావిధిగా తపస్సు చేస్తూ శరీరాన్ని శుష్కింపజేసుకుంటాను. అడవుల్లో సంతోషంగా బ్రతికే మృగపక్షుల అరుపులు, కూతలు సదా శ్రవణసుఖంగా, మనోరంజకంగా వింటూ ఉంటాను. వికసించిన చెట్లు, తీగలు విరజిమ్మే రమణీయ సుగంధాలను ఆఘ్రాణిస్తూ ఎన్నో రూపాలు గల
అడవి జంతువులను వనవాసులను చూస్తూ అడవిలో గడుపుతాను. వానప్రస్థులను దర్శిస్తాను. గురుకుల వాసులకు ఎన్నడూ అప్రియ కృత్యాలు చేయను. ఇక గ్రామవాసుల విషయం చెప్పనవసరం లేదు. ఏకాంతంగా ఉండి ఆధ్యాత్మికంగా నిత్యానిత్య విచారం చేస్తాను. ఆహారం ఉడికిందా లేదా అనే విచారం చెయ్యను. వన్యఫలాలతో మంచి వాక్కులతో నీళ్లతో పితరులకు దేవతలకు తర్పణాలు చేస్తాను. ఇలా వానప్రస్థుల శాస్త్రాల్లో ఉగ్రతరము అయినటువంటి విధులను క్రమంగా సేవిస్తూ ఈ శరీర సమాప్తి కోసం నిరీక్షిస్తూ ఉంటాను. లేదా నేను ఒక్కడిని రోజుకొక చెట్టు దగ్గర భిక్షమెత్తుకుంటాను. మునినై బోడితలతో శరీరాన్ని శుష్కింపజేసుకుంటాను. ఒళ్ళంతా దుమ్ముగొట్టుకొని పోయి ఇల్లు వాకిలి లేకపోయినా చెట్టు మొదట్లోనే నివసిస్తాను. ప్రియాప్రియాలు వదిలేస్తాను. నిందించినా ప్రశంసించినా దుఃఖం లేదు, సంతోషము లేదు. దీని మీద ఆశన కానీ మమకారం కానీ లేకుండా, ద్వంద్వాలు లేకుండా, ఏమి దానం పట్టుకోకుండా గడుపుతాను. ఆత్మారామక ప్రసన్నాత్మా, ఆత్మారామక ప్రసన్నాత్మా, జడాంద బధిరాకృతి, జడాంద బధిరాకృతి, అకుర్వాణక పరైః కాంచిత్, అకుర్వాణక పరైః కాంచిత్, సంవిదం జాతు కైరపి, సంవిదం జాతు కైరపి. ఆత్మయందే రమిస్తూ ప్రసన్నతతో ఎవరితోనూ మాట్లాడక కాలక్షేపం చేస్తాను. 4 విధాలైన స్థావర జంగమాలను వేటిని నేను హింసించను, అక్కరే లేదు నాకు. తమ తమ ధర్మాల్లో నడుచుకునే ప్రజలను ప్రాణులను సమదృష్టిలో చూస్తాను. ఎవరిని అవహేళన చేయను, ఎవరి మీదనూ కోప్పడను. సదా ప్రసన్న ముఖంతో ఇంద్రియాలన్నిటినీ అదుపులో పెట్టుకొని మెలుగుతాను. ఎవరినీ మార్గం అడగను. ఏదో ఒక మార్గం పట్టిపోతాను. ఆ దేశం వెళ్ళాలని కానీ ఆ దిక్కులకు పోవాలని కానీ కోరుకోకుండా సంచరిస్తాను. ప్రయాణంలో ఎవరి ఆపేక్ష అక్కర్లేదు. వెనుకకు చూడకుండా, రుజువుగా కామక్రోధాలు లేకుండా అంతర్ముఖుడవై వెళతాను. లింగ శరీరం మీద కానీ స్థూల శరీరం మీద కానీ అభిమానం లేకుండా వెళుతూ ఉంటాను. స్వభావం ముందు నడుస్తూ ఉంటుంది. భోజనాలు వాటంతటా అవే వస్తూ ఉంటాయి. విరుద్ధాలైన ద్వంద్వాలను లెక్క చేయక గడుపుకు పోతాను. కొంచెం దొరికినా రుచి లేనిదిగా దొరికినా తినదగినదే అని తింటాను. పోన్లేని తింటాను. మొదటి ఇంట్లో దొరకకపోతే మరొక ఇంటికి పోతాను. ఎలా 7 ఇళ్ళు మాత్రమే తిరుగుతాను అంతే. ఇలా పొగలేని ఇంటికి భిక్షకు పోతాను. అది వంట పూర్తి అయిందని గుర్తు. రోకల్ని పక్కకు పెట్టిన వేళ దంచుట మొదలైన పనులు పూర్తి అయ్యాక పోతాను. బొగ్గులు ఆర్పిన తర్వాత, ఇంటివారు తిన్నాక, పాత్రలు కదిలికలు ముగిసిన తరువాత, వడ్డనలు అయ్యాక, భిక్షుకలు లేని చోట, అటువంటి వాటిలో ఏదో ఒక చోట మాత్రం భిక్ష చేస్తాను. 2 లేదా 5 ఇళ్ళు తిరుగుతాను. ఎక్కడ ఆసక్తి పెట్టుకోను. ఇలా సంచరిస్తాను. అన్నం దొరికినా దొరకకపోయినా ఒకే విధంగా వ్యవహరిస్తాను. మహాతపస్విగా ఉంటాను. జీవించాలని లేనివాడిలాగాను, చావాలని లేనివాడిలాగాను ప్రవర్తిస్తాను. జీవితం మరణం చైవ, జీవితం మరణం చైవ, నాభినందన్న చ ద్విషన్, నాభినందన్న చ ద్విషన్. జీవితాన్ని అభినందించను, మరణాన్ని ద్వేషించను. నా చేతిని కత్తితో చెక్కుతున్న వాడికైనా అమంగళం కోరన్నాను. ఎవరైనా చెక్కుతుంటే ఊరికే ఉండిపోతా, చెక్కుకోరాయినా పర్వాలేదు లేని. మరో చేతిని చందనం పూసేవాడికి నేను మంగళం కోరను. చందనం పూస్తాడనుకో, పూసుకోను ఆయన అంటాను. నేన్ని పట్టించుకోను. చెక్కేవాడిని పట్టించుకోను, చందనం పూసేవాడిని పట్టించుకోను. ఒకవేళ పేడ పూసాడనుకోండి ఎవడైనా, పేడ కూడా పూయించుకుంటా. బ్రతికి ఉండే చేయదగిన అభ్యుదయ క్రియలన్నీ పూర్తిగా వదిలేస్తాను. రెప్పపాటులు, అన్నపానాలు మొదలైన అత్యవసరమైన పనులు చేసుకుంటూ కాలం గడుపుతాను. వాటిలో కూడా నిత్యము నిరాసక్తంగా ఉంటాను. ఇంద్రియ కృత్యాలన్నీ వదిలేస్తాను. అదుపు తప్పని సంకల్పాలతో బుద్ధి దోషాలన్నీ కడిగి వేస్తూ నేను ప్రవర్తిస్తాను అవధూతగా.
అన్ని సంఘాల నుండి విడివిడతాను, పాశాలన్నీ తెగ కోసుకుంటాను, ఎవనికి వశం కాను, వాయువుతో సమాన ధర్మం కలిగి ప్రవర్తిస్తాను. ఇలా రాగం విడిచి శాశ్వతమైన సంతోషం పొందుతాను. తృష్ణయాహి మహత్పాపం, తృష్ణయాహి మహత్పాపం, అజ్ఞానాదస్మి కారితగ్, అజ్ఞానాదస్మి కారితగ్. నా తెలివి తక్కువతనం వల్ల ఆశ నా చేత మహాపాపం చేయించింది. కొంతమంది మూడులు మంచి చెడులతో కూడినటువంటి పనులు చేస్తారు. ఆ పనులలో తగులుకొన్న వారిని తన వారిగా భావిస్తూ భరిస్తూ ఉంటారు. ఈ శరీరాన్ని వదిలి ప్రాణాలు పోయే సమయంలో జీవుడు ఆ పాపం గ్రహిస్తాడు. అదే కర్త యొక్క కర్మఫలం. రథచక్రంలాగా ఈ సంసార చక్రం తిప్పబడుతుంది. అదే సమయంలో కర్మఫలాలతో కూడిన భూత సముదాయంతో సంయోగం పొందుతుంది. అంటే పంచభౌతికమైన శరీరం ఏర్పడుతుంది. జనన మరణాలతోనూ, జరావ్యాధులతోనూ, వేదనలతోనూ కూడినది ఈ సంసారం. ఇది అంతం లేనిదిగా భ్రాంతి చేత ఆత్మయందు కనబడుతోంది. అటువంటి సంసారం విడిచిపెట్టేవాడు సుఖపడతాడు. దివగ పతత్సు దేవేషు, దివగ పతత్సు దేవేషు, స్థానేభ్యస్య మహర్షిషు, స్థానేభ్యస్య మహర్షిషు. కోహి నామ భవేనార్థి, కోహి నామ భవేనార్థి, భవేత్ కారణ తత్వవిత్, భవేత్ కారణ తత్వవిత్. దేవతలు స్వర్గం నుండి పడిపోతున్నారు, మహర్షులు ఉత్తమ స్థానాల నుండి పడిపోతున్నారు. అటువంటప్పుడు అవిద్యాతత్వం తెలిసిన వాడెవడైనా స్వర్గం కోరుకుంటాడా? భిన్న లక్షణాలు గల వివిధ కర్మలు చేసిన రాజును సామంతులు స్వల్ప కారణాల వల్ల సామదానాది ఉపాయాలతో బంధిస్తున్నారు. చాలామంది కలిసి ఒకడిని బంధిస్తున్నారు. రాజ్య విషయంలో ఈ దోషం ఉంది. అందుచేత ఎంతో కాలానికి నాకు ఈ తెలివి అనే అమృతం లభించింది. దాన్ని పొంది స్థిరమైన తరగని శాశ్వతమైన స్థానం కోరుతాను. ఈ ధైర్యంతో సదా ఇలా ప్రవర్తిస్తూ జనన మరణాలు, జరావ్యాధులు, వేదనలు క్రమ్మిన శరీరాన్ని నిర్భయమైన మార్గంలో నిలిపి ఉంచుతాను అన్నాడు ధర్మరాజు. 10వ అధ్యాయం. భీముడు ఇలా అన్నాడు: శ్రోత్రియస్యేవ తే రాజన్, శ్రోత్రియస్యేవ తే రాజన్, మందకస్యా విపచ్చితః, మందకస్యా విపచ్చితః, అనువాకహతా బుద్ధిః, అనువాకహతా బుద్ధిః, నైషా తత్వార్థదర్శిని, నైషా తత్వార్థదర్శిని. రాజా, తెలివి తక్కువతనము, అవివేకము కల శ్రోత్రియుని బుద్ధి వేదాలు వల్లి వేసి మొద్దుబారినట్లు నీ బుద్ధి కూడా తత్వార్థం తెలుసుకోలేకపోతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.